అండి. అందరికీ నమస్కారం. 'పాపే మా జీవనజ్యోతి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. సునంద అయితే సత్యనారాయణ స్వామి వ్రతం గుడిలో చేయిస్తూ ఉంటుంది వాళ్ళ కొడుకు, కోడలి చేత అయితే. వెంటనే పంతులు గారు అయితే ఆదిత్య గారు మీ పెద్దబ్బాయి కాబట్టి వీళ్ళిద్దరికీ అయితే పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలి. ఆనంది వాళ్ళ అమ్మానాన్నలు మీరేనా అని చెప్పి సింహాద్రి పద్మని అయితే అడుగుతూ ఉంటాడు పంతులు గారు. అవును పంతులు గారు మేమే వాళ్ళ అమ్మానాన్న అని చెప్పి అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. వెంటనే పంతులు గారైతే మరి సునంద గారు మీ చిన్న కోడలి తరపున పుట్టింటి వాళ్ళు ఎవరు రాలేదా? ఎవరు బట్టలు పెట్టారా మరి? అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న జీవన అయితే చాలా బాధపడుతూ నాకు పుట్టింటి వాళ్ళు ఎవరు లేరు. నాకు ఎవరు బట్టలు పెట్టరు అని చెప్పి అంటూ ఉంటుంది బాధగా. వెంటనే సునంద అయితే మా చిన్న కోడలికి పుట్టింటి వాళ్ళు ఎవరు లేరు మేం తప్ప అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆనంది అయితే చాలా బాధపడుతూ అటువైపున చూస్తూ ఉంటుంది. అక్కడ అయితే జడ్జి గౌరీప్రసాద్ వాళ్ళ దంపతులైతే వస్తూ ఉంటారు బట్టలు తీసుకొని. వెంటనే ఆనంది అయితే అదిగో పెద్దమ్మగారు, జడ్జి తాతగారు వస్తున్నారు అని చెప్పి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. అందరూ అయితే ఒక్కసారిగా అటువైపు చూస్తారు. అక్కడ అయితే జీవన వాళ్ళ నానమ్మ, తాతయ్య అయితే జీవనికి బట్టలు పెట్టడానికి తీసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి అయితే సునంద చాలా షాక్ అవుతూ ఉంటుంది. సింహాద్రి పద్మ వాళ్ళు అయితే వాళ్ళిద్దరిని చూసి అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు జీవనికి బట్టలు పెట్టడానికి వచ్చినందుకు. ఆదిత్య కూడా వాళ్ళిద్దరిని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. జీవన భర్త అయిన చైతన్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అమ్మయ్య వీళ్ళొచ్చారు, ఇప్పుడు జీవన హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. జీవన కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ వస్తున్నందుకు అయితే. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.